రజక సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప తమకు రాజ్యాధికారం చేరువ కావటం లేదన్నారు. స్వతంత్రం వచ్చి 76 ఏళ్లైనా వెనుకబడే ఉన్నామన్నారు. రజక హక్కుల సాధన కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రజక సంఘం నాయకులు శ్రీనివాస్ తెలిపారు. రజక విద్యా సేవా సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రథమ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రజక సంఘ నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రజక విద్యా సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన డైరీను సంఘం నేతలు ఆవిష్కరించారు. విజయవాడ మొగల్రాజపురంలోని ఏఐబీఎస్పీ కార్యాలయంలో జరిగిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు దేవులూటి శంకర్, బొప్పరాజు వెంకటేశ్వర్లు, పొనుగుపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక సామాజిక వర్గంలోని పేదలకు విద్య మరియు పలు సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ సంఘం ఏర్పడిందని సంఘం నేతలు వెల్లడించారు. వేలాది మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు ఎంతో మంది రజక దాతలు ముందుకు వచ్చారన్నారు. ఈ సందర్భంగా రజక సంఘ నేతలు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో రజక సామాజిక వర్గం లక్షలాది మంది ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. రజక హక్కుల కోసం త్వరలోనే పెద్ద ఎత్తున చేపట్టబోయే ఉద్యమానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. మీకు ఏదైతే మరి మేము చేయగలిగినటువంటి సహాయం ఇందాక మన మాస్టర్ గారు చెప్పారు, రమేశ్వర మాస్టర్ గారు. సో ఏదైనా మా వంతుగా సహాయ సహకారాలు ఎప్పుడున్నా మాకు చేయగలిగినవి, సలహాలు ఇవ్వగలిగినవి. రెవెన్యూ భవన్ అని మనకి హోటల్ స్వర్ణ ప్యాలెస్ ఆపోజిట్ ఐఎంఏ హాల్ ఉంటుంది, దాని పక్కనే రెవెన్యూ భవన్ ఉంటుంది. అక్కడ ఉంటాం. మన వేమేశ్వరికి బాగా తెలిసి రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. సో అన్న పరంజ్యోతి అందరూ పాత మిత్రులు మేము అందరం. సో మూర్తి గారు మొన్నటి వరకు మాకు ఓఎస్టీగా కూడా పనిచేశారు. మా రెవెన్యూ శాఖ మంత్రుల దగ్గర అందరికీ తెలిసినటువంటి మిత్రులు మా శ్రీనివాస్ రెడ్డి టచ్లో ఉంటారు. అయితే మేము చేయగలిగినటువంటి సాయం వాళ్ళతో అందుబాటులో ఉన్న వాళ్ళకి చెప్తా ఉంటాం, సలహాలు సూచనలు చేస్తుంటాం. అయితే మీలాగా పూర్తిగా మేమేమి వేరే హోటల్లో మాట్లాడలేనటువంటి పరిస్థితులు కాబట్టి, లేకపోతే ఉంది లోపల చాలా టన్నులు ఉంది కానీ దాన్ని తీయలేదు బయటికి. సో పోరాటాల్లో మేము దాంట్లో పోరాటం చేస్తూనే ఈరోజు జేఏసీని ఇది బెజవాడ మిమ్మల్ని బతకనీయమన్నటువంటి స్థాయి నుంచి ఈరోజు ఆ స్థాయికి తీసుకొచ్చామంటే దానికే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చక్కగా నిర్వహిస్తున్నాం. తప్పకుండా మీకు ఎలాంటి సలహాలు సూచనలు సహాయం ఏదైనా మేము చేయగలిగింది. ఇందులో తన ఫోటో కూడా వేశారనుకుంటాను. ఈ రజక డైరీని ప్రతి సంవత్సరం కూడా ఆవిష్కరించడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మా సామాజిక వర్గానికి 33 లక్షల పైచిలకు మరి ఉన్నాం. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ఓటు బ్యాంకు వాడుకుంటుందే తప్ప మాకు రాజ్యాధికార దిశగా ఎటువంటి ఉపయోగం లేదు. మరి ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. మరి ఎస్సీ కమిషన్ అన్నారు, ఎస్సీలో జాయిన్ చేస్తామన్నారు. అదేవిధంగా మరి రక్షణ చట్టం అన్నారు. మరి పాదయాత్రలో కూడా ఎన్నో రకాలుగా హామీలు ఇస్తూ ఉన్నారు ఏ నాయకుడు వచ్చినా. కానీ మాకు ఏ రోజు కూడా ఓటు బ్యాంకు వాడుకుంటున్నారే తప్ప ఎటువంటి విలువలు లేకోకుండా ఉన్నారు. దీన్ని మరి ఏఐబీఎస్పీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబో కాలంలో మేము మరి మా సామాజిక వర్గం తరఫున పెద్ద ఎత్తున మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఒక దాదాపు 1000 మందితో మరి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా విన్నపాలు విన్నవించుకుంటాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి ఉద్యమ దిశగా వెళ్ళాలా, హక్కులకై సాధన కోసం రావాలా, ప్రతి ఒక్కరూ మేల్కోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా మాకు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మరి ఎటువంటి ప్రాధాన్యత లేదు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా సరే మేము ఇంకా మరి ఇలాగే ఉన్నాం. మరి బీసీలను మమ్మల్ని అణగారి వర్గాలుగా చూస్తున్నారే తప్ప మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాధికార దిశగా మాకు ఎటువంటి మరి న్యాయం జరగట్లేదని తెలియజేస్తూ, మేమందరం కూడా రాబో కాలంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వెళ్ళి మేము మా డిమాండ్లతో మరి విన్నవించుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.